అందరూ వెళ్ళారు కదా మనము వెడదామని చెప్పేసి పాపం వీడు సంసారంలోకి వస్తాడు. అందుకే వివాహము విచిత్రమైన బరువు తలవేసుకుంటాడు. ఎత్తుకుని అందులోనే మునిగిపోయి అందులోనే ప్రాణం వదిలేస్తాడు. అందుకే రామకృష్ణ పరమహంస ఒక అద్భుతమైనటువంటి విషయం చెప్తుండేవారు. సంసారము అంటే జన్మ జలధౌ నిమగ్నానాం అంటే ఎలా ఉంటారో తెలుసా అన్నారు రామకృష్ణుడు. పట్టుపురుగు తన నోటిలోంచే పట్టుదారాన్ని బయటికి విడిచిపెడుతుంది. విడిచిపెట్టి పాపం నేను ఎంత బాగా కట్టుకున్నానో పట్టుదారం అని చెప్పి పట్టుకాయ తన ఒంటి చుట్టూ కట్టుకుని ఆ కాయలో పడుకుంటుంది. వీడు రూపాయి దాచిపెట్టి ఆర్డీలు చేసి అవి చేసి ఇవి చేసి పెద్ద బిల్డింగ్ ఒకటి కట్టుకుని అబ్బా నా ఇల్లని మురిసిపోతుంటాడు. మురిసిపోయి ఇల్లంతా నాది అంటాడు. పట్టుపురుగు దారాన్ని తన చుట్టూ కాయగా చేసుకుని పట్టుపురుగు అందులో నిద్రపోతుంది. అలిసి సంపాదించి వీడి శరీరము కూడా జర్జరీభూతమవుతుంది. ఒకనాడు పడుకోవాలి, ఏదో ఒక చోట పడుకుంటాడు. పడుకున్నవాడి మీద ఆసక్తి కాదు, పడుకున్నవాడు కట్టిన దాని మీద ఆసక్తి ఉన్నవాడు ఉంటాడు. వాడు వీడిని జాగ్రత్తగా తీసి ఇల్లు ఎలా పొందాలో చూస్తాడు. దుష్ట నక్షత్రంలో వాడు వెళ్ళిపోతుంటే వాడు కట్టుకుని ఇల్లు రా పోన్లేదు 6 నెలలు పోతే పోయింది అనడు, సాపేసి బయట పడుకోబెడతాడు. వాడు దీని బతుకు నువ్వు కట్టుకున్న ఇంటిది. అందుకని అదిగో అలాంటప్పుడు ఈ దారం మీద ఆశ ఉన్నవాడు ఉన్నాడు. వాడికి లోపలున్న పురుగుని పైకి తీయడానికి కాయని కోస్తే దారాలు తెగిపోతాయి. ఇల్లు పాడవకూడదు, దారం కావాలి, పురుగు అక్కర్లేదు. దీన్ని వాడేం చేస్తాడు, నీళ్లు మరగబెట్టి ఈ కాయలు తీసుకెళ్లి మరుగు నీళ్లలో పారేస్తే దారానికి ఏమవుదు, లోపలున్న పురుగు మంచి నిద్దట్లో ఉంటుంది. ఉండేటప్పటికి మరుగు నీళ్లు లోపలికి వచ్చేస్తాయి. తను కట్టుకున్న ఇంట్లో తానే బందీ అయిపోతుంది, బయటికి వెళ్ళలేదు. వెళ్ళలేక గిల్ల కొట్టుకుని అందులోనే ప్రాణం విడిచిపెట్టి లోపలే శరీరం కూడా ఉడికిపోయాక వీడి కాయలన్నీ బయటికి తీసి రాట్నం మీద పెట్టి గిర్ర తిప్పుతాడు. ఎంతసేపు, ఈ దారం అంతా ఇటువైపుకి వచ్చేసే వరకు. ఆ తర్వాత అందులో చచ్చిపోయిన పురుగు వంక కూడా ఇలా కృతజ్ఞతగా చూడడు. అయ్యో నీ నోట్లోంచి వచ్చిన దారమే, దానివల్లే నువ్వు చచ్చిపోయావు అని అనడు. తీసి అవతల పారేస్తే కాకి ఎత్తుకుపోతుంది. సంసారం మగ్నుడైన వాడంతే అలాగే వెళ్ళిపోతున్నాడంటారు రామకృష్ణ పరమహంస. సంపాదిస్తున్నావు, తిరుగుతున్నావు, సంపాదిస్తున్నావు, కోట్లు కూడబెడుతున్నావు, లక్షాధికారైన లవణమన్నమె కాని మెరుగు బంగారం భూమింగబోడు. ఎప్పుడైనా వెళ్ళి అమ్మవారి పాదములకు శిరస్సు పాటించి నమస్కరించావని జన్మాంతరంలో చేసుకోలేదు. కానీ అటువంటి వారు కూడా ఒక్కసారి వెళ్ళి ఆ అమ్మ పాదములకు ఇలా నమస్కరించాడా భక్తితో, ఆ పరాగమునకుండే శక్తి ఏమిటోట తెలుసండి. అది కాని పడిందా, జన్మజలధౌ నిమగ్నానాం దంస్ట్రా మురరిపువరాహస్య భవతి. శంకరులకు శంకరులే సాటి మహానుభావుడు. లోపల పడిపోయిన వాడు ఎలా ఉంటాట, నిజంగా దర్శనం చూడండి వారిది. హిరణ్యాక్షుడనో రాక్షసుడు ఉండేవాడు. వాడు భూమిని అంతటి చాప చుట్టినట్టు చుట్టేశాడు. అదో అల్లరి, అంతా బంది చేసేసుకోవాలని. కనపడ్డవన్నీ కొనేస్తాడు, కనపడ్డవన్నీ దాచేస్తాడు, బ్లాక్ మనీ చేసేస్తాడు, పట్టుకెళ్ళిపోతాడా ఇవన్నీ. హిరణ్యాక్షుడు అంటే ఎక్కడ ఉంటాడు, ఇక్కడే ఉంటాడు. అన్ని చుట్టి ఎవరికీ కనపడకుండా సముద్రంలో దాచాడు తీసుకెళ్లి. చేస్తే శ్రీ మహావిష్ణువు ఆ భూమిని పైకి తీసుకురావాలనుకున్నాడు. ఆదివరాహమూర్తి అయి ఆనాడు స్వామి నీటిలోకి వెళ్లి దంస్ట్రా అంటే తన కోర చేత భూమిని పైకి పెట్టుకుని దాన్ని పైకి తీసుకొచ్చి ఆ హిరణ్యాక్షుణ్ణి సంహరించి మళ్లీ భూమిని యథాస్థానంలో ఉంచారు. అలా సంసారమునందు పడిపోయి కొట్టుకుంటున్న వాణ్ణి, అందులో తేనెలో వాలి ప్రాణం పోగొట్టుకుంటున్న ఈగని ఎవడో దయాళు అయిన వాడు అమ్మవారి పాదముల మీదున్న పువ్వులన్నీ నిర్మాల్యం తీసేసి, అయ్య దిక్కుమాలిన ఈగ, అభిషేకం చేద్దాం అనుకున్న తేనెలో పడి చచ్చిపోతున్నావా అని ఆ పువ్వుకున్నటువంటి ఒక ముచికతో ఆ ఈగని ఇలా పైకెత్తి పక్కన పారేశాడు అనుకోండి. అంత గబుక్కునేం ఎగరలేదు, అంత సంసారంలోంచి ఇంకా భావన బయటికి వచ్చేది. ఆ కాళ్ళు కొట్టుకుని చేతులు కొట్టుకుని ఈలోగా ఎవరో తొక్కేయకుండా ఉంటే ఆ తేనంతా అట్టల కట్టి ఆరిపోతే అప్పుడు మెల్లిగా ఎగురుతూ వెడుతుంది. అమ్మో తేన్లో మునిగిన ఈగ అని బల్లి చూసిందో మళ్ళీ పోయినట్టే. అందుకని ఇన్ని దాటాలి మనం. అంటే సంసారములోంచి బయటికి వచ్చినా మళ్లీ గ్రహించడానికి ఇంకోటి సిద్ధంగా ఉంటుంది. అందుకని అంత తేలికేం కాదు పరమాత్మ వైపు నడవడం. అందుకని ఇవాళ శంకరులు మనకు ఒక తేలిక మార్గం చెప్తున్నారు. నువ్వు ఎక్కడ చేస్తావు ఇవన్నీ, నువ్వు చేయలేవు కలియుగంలో. అందుకని ఆ తల్లి పాదములు నమ్మి ఒక్కసారి ఇలా నమస్కరించు. ఇది సౌందర్య లహరి అంటే.
ఇంకింతకన్నా సౌందర్యం జీవితంలో ఏముంటుందండి? ఇది సౌందర్యం అంటే. అందుకని ఆ అమ్మ పాదముల మీద ఉన్న పరాగ రేణువు శ్రీ మహావిష్ణువు యొక్క దంస్ట్రా అంటే కోర లాంటిదిట. ఆదివరాహమూర్తి కోరతో భూమిని పైకెత్తినట్లు సంసారమునందు పడిపోయిన నిన్ను అమ్మ పైకెత్తి తన వైపుకి తిప్పుకోగలదు, తనలో కలుపుకోగలదు, శివుడిలో కలపగలదు. అయితే ఇక్కడ మీకు ఒక్క రహస్యం చెప్పాలి. ఏమి మాట చెప్పేటప్పుడు శంకరాచార్యులు వారు అక్కడ జన్మజలధౌ నిమగ్నానాం దంస్ట్రా మురరిపువరాహస్య భవతి ఏమిటి? హిరణ్యకశిపుడికి రిపు అంటే శత్రువు, హిరణ్యాక్షుడికి రిపుడు ఆయన, ముర అనేటటువంటి రాక్షసుడికి శత్రువు ఆయన. మురని చంపినవాడెవరు? శ్రీకృష్ణ భగవానుడు చంపాడు. శ్రీకృష్ణ భగవానుడు నరకాసురుడికి తోడుగా వచ్చినటువంటి ముర అన్న రాక్షసుణ్ణి కృష్ణుడు సంహరించాడు. కానీ ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నారు మీరు? ఆదివరాహమూర్తి గురించి చెప్తున్నారు. ఆదివరాహమూర్తికి ఎవరు శత్రువు? హిరణ్యాక్షుడు. హిరణ్యాక్షునికి శత్రువైన వాడు అనాలి కదా.